Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. ఈ రోజు మన తెలుగుదండు ఆధ్వర్యంలో మన విశాఖ మదిలపాలెం కూడా తెలుగు విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన అనేటువంటి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కారణం ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగు భాషకు అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంది. గత ప్రభుత్వము విద్యా వ్యవస్థలో 6 అంచెలు పథకాన్ని పెట్టి దుఃఖనాశనం చేస్తే మన తెలుగు భాషను మేము తక్కువ తిన్నామా అంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వం కూడా 9 అంచెల పథకం ప్రవేశపెడుతుందట. దాని మీద పూర్తి వివరాలు ఇంకా మాకు అందలేదు. కాబట్టి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మీ పాదాలు పట్టుకొని మనవి చేయడం ఏంటి అంటే ఏకపక్షంగా నిర్ణయాలు వద్దు స్వామి. ఇప్పటికే మన భాషను భ్రష్టు పట్టించారు శక్తి వంచన లేకుండా. కాబట్టి కవులను, కళాకారులను, సాహిత్యవేత్తలను, భాషావేత్తలను సమావేశపరిచి అందులో మీ ప్రభుత్వంలోనే ఈరోజు మండలి వారు ఉన్నారు, మహానుభావులు. తర్వాత మన కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన అద్భుతమైన కళాకారులు, భాషాభిమాని. తర్వాత మా విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, మొండిగా దేనికోసమైనా పోరాడగలరు. ఇటువంటి వారందరూ మన అసెంబ్లీలో కూడా తెలుగు భాషను కాపాడుకోవాలని వాళ్ళు వినతి పత్రాలు మనవి చేశారు. కానీ మన విద్యాశాఖ మంత్రి గారు పట్టించుకున్నట్టు లేదు. మాకు సందేహం ఏంటి అంటే మన లోకేష్ గారి ఎర్ర బుక్కులో తెలుగు తల్లి పేరు కూడా రాశారేమని మాకు సందేహంగా ఉంది. తెలుగు భాషాభిమానులకు అయ్యా తెలుగు తల్లి మీకేం ద్రోహం చేయలేదు, పొరపాటున ఆ పేరుగా రాసుకున్నట్లయితే ఈ ఎర్ర బుక్కులో నుంచి తెలుగు తల్లి పేరు తొలగించాలని, తెలుగు భాషకు, తెలుగు జాతికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ ప్రభుత్వం మీద కానీ, మీ యొక్క పాలన మీద కానీ వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా మాకు ఎటువంటి ద్వేషాలు లేవు, రాజకీయాలతో సంబంధం లేదు. భాషాపరంగా మాత్రం ఎంతవరకైనా వెళ్తాము. గత ప్రభుత్వం సర్వనాశనం అయిపోవడానికి తెలుగు తల్లి కట్టుమంటే గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ టీఎస్ఆర్ నుంచి బిఎస్ఆర్ అవ్వడం. అందరూ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు. అంటే తెలంగాణ హృదయాన్ని వదిలేసుకోవడం వల్ల సర్వనాశనం అయిపోయాడు కేసీఆర్ తెలంగాణలో. ఈరోజు తెలుగుదేశం పేరు పెట్టుకొని మీరు తెలుగు భాష అన్యాయం చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో మరీ విన్నపం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.